నమస్తే, జర్నలిస్ట్ వికేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలుగా ఉన్నాయి. గతంలో చాలాసార్లు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు రాజకీయాల్లో సహజంగా ఏదో పార్టీ గెలవడం, అధికారంలో రావడం జరుగుతుంది. ఈసారి 24లో జరిగిన ఎన్నికలు ఒక సరికొత్త రాజకీయాలకు తెరలేపాయి. మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం వేరు, ఘోరంగా ఓడిపోవడం వేరు. 40-50 సీట్లు వస్తే అది గౌరవప్రదంగా ఓటమిలా భావించే పరిస్థితి ఉంటుంది. ఘోరంగా అంటే 11 సీట్లతో ఓడిపోతే ఘోరంగా ఓడిపోయినట్టు అనేది ఇప్పుడు ఒక విధంగా ఆ పార్టీని విమర్శలు చేసే రాజకీయ పార్టీలు హేళన చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఒక రాజకీయ చర్చకి దారితీస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చకి ఎప్పటికప్పుడే జాతీయ స్థాయిలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ప్రతిరోజు మీడియాలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి ఏ రోజుకి ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శల వర్షం కురిపించిన వైఎస్ఆర్సీపీలు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు గారు 24 ఎన్నికల్లో అసెంబ్లీ ఉండి నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. మరి మంత్రి అన్నారు, స్పీకర్ అన్నారు, రకరకాలు చెప్పారు. కానీ డిప్యూటీ స్పీకర్కే కూటమి ప్రభుత్వం రఘురామ కృష్ణరాజు గారిని పరిమితం చేసింది. మరి దీనిలో కూడా పెద్ద రాజకీయం, పెద్ద మతలబ్ అయితే కనిపిస్తుంది. మరి వాస్తవంగా శాసనసభకి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పనిసరిగా శాసనసభకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు శాసనసభలు వినిపించాలి, చట్టాలు చేయవలసిన అంశాలపైన చట్టాలు చేయడానికి సభ్యులందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రజల వాణిని శాసనసభలు వినిపించడానికి అదొక వేదిక. ఆ వేదికను ఉపయోగించుకోవాల్సింది రాజకీయ పార్టీలు. కానీ వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఒక్కరోజు మాత్రమే శాసనసభకి వెళ్ళారు, ఆ తర్వాత నుంచి శాసనసభకి వెళ్ళడం లేదు. కారణాలు అనేకం ఉన్నాయి. తక్కువ మంది సభ్యులు అనే దానికంటే స్పీకరుని నియమించి కొత్త స్పీకర్ని పెట్టిన విధానంలో మరి అప్పుడు నిన్నటి వరకు స్పీకర్ కాకముందు చింతకాల అయ్యన్న పాత్రుడు గారు వైసీపీకి బద్ధచిత్రు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒంటి కాలు మీద విమర్శలు చేయడం ఆయన నైజం. అదొక రాజకీయ ఎత్తుగడ. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా అది కూడా ఒక రాజకీయ ఎత్తుగడతోనూ కనిపిస్తుంది. దేవుడు స్క్రిప్ట్ అంటే ఇలాగే ఉంటుంది. గతంలో 5 సంవత్సరాల్లో ఎంపీగా నరసాపురం ఉన్నప్పుడు రఘురామ కృష్ణరాజు గారు రాష్ట్రానికి రానివ్వలేదు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ శాసనసభకి వైసీపీని రానియకుండా రఘురామ కృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా దేవుడు ఇచ్చిన స్క్రిప్ట్ అని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రకటించారు. మరి చాలా వ్యూహాలు ఉన్నాయి దీంట్లో. చింతకాల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా పెట్టడంలో ఒక వ్యూహం ఉంది, రాజకీయ వ్యూహం. డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు పెట్టడం పెద్ద వ్యూహం ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టేలా ఊపు రానియకుండా ఒకవేళ శాసనసభకు వస్తే వీళ్ళని అధ్యక్ష అని మాట్లాడాలి శాసనసభలో. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శల వర్షం కురిపించిన స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు మరి ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధ్యక్ష అని చెప్పి స్పీకర్ గారిని కానీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణరాజు గారిని కానీ అనడానికి సాధ్యపడుతుందా? ఇది ఒక విధమైనగా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసే అంశం. ఇది అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? ఆయన శాసనసభకు వస్తారని చెప్పి స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? నిజంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో అధ్యక్షాన్ని పిలిపించుకోవాలి. అధ్యక్ష అనుమతితోనే శాసనసభలో ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడాలి. స్పీకర్ స్థానంలో ఎవరుంటే వారి అనుమతి మేరకే సభ్యులు మాట్లాడే అవసరం ఉంది, ఎవరైనా సభానాయకుడితో సహా. ఇలాంటి పరిస్థితుల్లో మరి సభానాయకుడికి పర్మిషన్ ఇవ్వాలని కూడా స్పీకర్ గారు లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారు ఇవ్వాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మాట్లాడదలుచుకున్న వాళ్ళు కూడా వీళ్ళిద్దరు అభిప్రాయం, వీళ్ళిద్దరు సలహాలు, వీళ్ళిద్దరు అనుమతి లేకుండా మాట్లాడటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కవేళ శాసనసభకు వస్తే సాధ్యపడుతుందా అధ్యక్ష అని చెప్పి అనడానికి? ఆ రాజకీయ పరంగా ధైర్యాన్ని సమకూర్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? లేదంటే ఆ పిలిపించుకోవాలనే స్పీకర్ స్థానంలో, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఆలోచన చేయడానికే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరు వ్యక్తులను సెలెక్ట్ చేశారా? 2 పక్కల పదునుంటది అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చాలా వ్యూహాత్మకంగా చేస్తారు. సహజంగా వీళ్ళిద్దరికి ఇప్పుడు స్పీకర్స్ గా ఉన్న ఇద్దరు అంటే డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు రాజకీయ పరంగా నోటికి ఏం వస్తుందో తెలియదు, ఏది వస్తే అది మాట్లాడేసేస్తారు. అది ఒకసారి ఆ పార్టీకే అంటే ఆ అభ్యర్థులు చింతకాల అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే రఘురామ కృష్ణరాజు గారు ఉన్న పార్టీలకు ఒకసారి నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇచ్చలవిడిగా నోటికి ఏదొస్తుంది, భాషతో సంబంధం లేదు,
ఒక శాసనసభ్యుడిగా మాట్లాడాల్సిన భాష కంటే వేరే వేరే భాష మాట్లాడడం వల్ల ఆ పార్టీకి లాసు. పార్టీ ఒక పక్క డైలమాలో పడుతుంది, ప్రతిపక్ష పార్టీకి విమర్శలాస్త్రం గురిపించడానికి ఒక అవకాశం కల్పించే అవకాశం. మరి ఆ విధంగా కూడా స్పీకర్ స్థానంలో ఎన్ పాత్రని పెట్టి ఒక విధంగా కట్టడి చేశారు చంద్రబాబు గారు అనేది చెప్పకనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో అదే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా అదే పరిస్థితి. రెండు పక్కల ఎప్పుడు పదులుంటుందన్న ఎలాగంటారు. ఓ పక్క డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు మీడియాలో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ప్రతిరోజు మీడియాలో ఉండాలి, చర్చ జరగాలి, లైమ్ లైట్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనాలి, లేకపోతే వైసీపీని తిట్టాలి, లేకపోతే వైసీపీలో ఉన్న నాయకులను తిట్టాలి. ఏ రోజుకి ఆ రోజే మీడియాలో ఉండాలి. ఒక్కోసారి మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కొన్ని లూజ్ వాయిస్ వల్ల కూడా టీడీపీ డైలమాలో పరిస్థితి పడే అవకాశం ఉన్న దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగానే డిప్యూటీ స్పీకర్గా పెడితే రాజకీయాలు మాట్లాడటానికి అవకాశం లేదు, రాజకీయ భాష మాట్లాడటం లేదు. డిప్యూటీ స్పీకర్ హోదాలో నోటికి కళ్ళెం వేసినట్లే చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజు గారు కనుక్కోవాలి అనేది రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఇవాళ ఓ పక్క రాజకీయ పరంగా నోటికి కళ్ళెం వేయడం, మరో పక్క ప్రత్యర్థి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభలో అధ్యక్ష అని చెప్పి వీళ్ళని పిలిపించుకునే కార్యక్రమం, ఆ వింత ధోరణి శాసనసభలో చూడాలి. ఒక విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకి రాకుండా శాశ్వతంగా రాకుండా ఉండడానికి ఈ ఎంపికే ఒక విధానమా డిప్యూటీ స్పీకర్ ఎంపిక కూడా అనేది కూడా రాజకీయ మేధావుల్లో చర్చ నడుస్తుంది. ఏది చేసినా చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా చేస్తారు. ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఏంటంటే ఇద్దరు స్పీకర్లు నోటికి ఏదొస్తుంది మాట్లాడే వ్యక్తులు, వీళ్ళిద్దరూ స్పీకరు డిప్యూటీ స్పీకర్ కాకముందు. ఇప్పుడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ప్లాట్ఫామ్ మీద మాట్లాడటానికి లేదు. చట్ట పరిధిలో చట్టానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఒకటి మాట్లాడాలి తప్ప అంతకంటే రాజకీయపరమైన అంశాలు ఏది కూడా మాట్లాడటానికి వీల్లేదు ఆ పదవిలో ఉన్న వ్యక్తులు. ఒక విధంగా వారి నోటికి కళ్ళాలు వేసినట్టే రెండో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రానున్నారు. ఒక విధంగా వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు రానికుండా ఒక చాప కింద నీళ్ళగా రాజకీయ ఎత్తుగడతోనే ఇద్దరు వ్యక్తులను పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రాజకీయ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారనేది ఏపీలో రాజకీయ వర్గాలు మేధావర్గంతగా భావిస్తుంది. ఏదేమైనా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఎంపికలో కొత్త వరవడి, సరికొత్త రాజకీయానికి నాందిగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,